హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సూపర్ 60 యాప్టిట్యూడ్ మాడ్యూల్ సిరీస్లో భాగంగా 8th మాడ్యూల్ని చూస్తున్నాము. సో దీంట్లో మనము సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా మనం ఏదైతే ప్రీవియస్ మాడ్యూల్లో నేర్చుకున్నామో సో దాన్ని ఇతర అప్లికేషన్స్లో మనం అప్లై చేయబోతున్నాము. సో ఎలా అనేది ఈ మాడ్యూల్లో మనం క్లియర్గా చూస్తాము. ఫ్రెండ్స్, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద సెషన్, వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే ఎంట్రీ యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందుతూ ఉంటారు. అండ్ మీ యొక్క పర్టికులర్ కోర్సుకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఒక ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమేటిక్ వేలో జరగాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి లింక్ ద్వారా ఇప్పుడే ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రైట్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రీవియస్ మాడ్యూల్లో తెలుసుకున్నాము సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా. ఒకవేళ రెండు ఇంక్రీజెస్ కనుక ఉంటే ఎలా యూజ్ చేసాం మనం? A + B ప్లస్ A × B డివైడెడ్ బై 100. రెండు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఆ కేసెస్ పైన ఈ టూ క్వాంటిటీస్ ఒకటి పెరుగుతుంది ఒకటి తగ్గుతుంది, లేదా రెండు పెరుగుతున్నాయి లేదా రెండు తగ్గుతున్నాయి, ఒకటి తగ్గుతుంది ఒకటి పెరుగుతుంది, డిపెండింగ్ ఆన్ ద కేస్ మనం సైన్స్ చేంజ్ చేస్తూ వచ్చాము. అది ఎలా అనేది ఆల్రెడీ ప్రీవియస్ మాడ్యూల్లో క్లియర్గా మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఒక మొత్తంపై 22% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయిన చక్ర వడ్డీ రూపాయలు 24,420 అయితే ఆ మొత్తం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, చక్ర వడ్డీ కాన్సెప్ట్ కనుక ఒకవేళ మీరు రిలేట్ చేయడానికి ట్రై చేస్తే అది నథింగ్ బట్ సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ కాన్సెప్ట్. ఎందుకు అంటున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ క్వాంటిటీ ఇనిషియల్ గా ఉంది, సో P అనేది ఉంది. సో అది ఒక సంవత్సరం తర్వాత ఎట్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఏమవుతుంది అంటే 1 + R/100 అవుతుంది. ఆల్రైట్, P × 1 + R/100 అవుతుంది. ఇది ఒక సంవత్సరం తర్వాత. ఇంకో సంవత్సరం తర్వాత ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 years అని అనుకుంటే ఇంకో సంవత్సరం తర్వాత ఏమవుతుంది? మళ్ళీ 1 + R/100 అవుతుంది. అంటే ఈ అమౌంట్ పైన మళ్ళీ R% ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రైట్, సో దీన్ని కనుక మనం ఫార్ములాలో రిప్రజెంట్ చేయాలి అంటే P × 1 + R/100 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాము ఫర్ 2 years కి. మీరు ఈ ఫార్ములా ట్రై టు రీకలెక్ట్. అమౌంట్ యొక్క ఫార్ములా ఇది. అమౌంట్ అంటే ఏంటి? దాంట్లో ప్రిన్సిపల్ ఉంటుంది, అంటే అసలు ఉంటుంది, ప్లస్ వడ్డీ ఉంటుంది. 2 సంవత్సరాల్లో ఫామ్ అయినటువంటి వడ్డీ ఉంటుంది. సో అమౌంట్ ఇన్ 2 years ఎంత ఫామ్ అయింది అమౌంట్ అని అంటే మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములా అప్లై చేయవచ్చు. మనకి తెలుసు ఫార్ములా ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ ఏంటి అంటే P of 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ n ప్లేస్ లో ఏమొచ్చింది? 2 వచ్చింది. ఆల్రైట్, సో ఈ ఫార్ములా కనుక చూస్తే ఏంటిది? సక్సెసివ్ అన్నమాట. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఈ క్వాంటిటీ ఉంది, దానిపైన R% ఇంక్రీజ్ అయిన తర్వాత క్వాంటిటీ ఇంత అయింది. మళ్ళీ దీని మొత్తం పైన ఈ మొత్తం ఏదైతే ఉందో అసలు ప్లస్ ఒక సంవత్సరంలో ఫామ్ అయిన వడ్డీ పైన మళ్ళీ R% ఇంట్రెస్ట్ పెరిగి ఇది మొత్తంగా అయిపోయింది. అంటే ఏంటిది? సక్సెసివ్ అన్నమాట. వరుస పర్సెంటేజ్ చేంజెస్ అన్నమాట. రైట్, సో ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ అనేది ఫార్ములా మనం యూజ్ చేయవచ్చు. ఎలా యూజ్ చేయవచ్చు? ఒకవేళ బేసిక్ గా కనుక వెళ్తే మీరు ఎలా చేస్తారు? సిజీ గ్రాఫ్ తో కనుక ఒకవేళ వెళ్తే ఇనిషియల్ గా 100% ఉంది అనుకోండి. ఫస్ట్ ఇయర్ లో 22% పెరిగింది అంటే 1 year తర్వాత ఏమవుతుంది? 122% అవుతుంది. మళ్ళీ దీనిపైన ఇంకేమైంది? మళ్ళీ 22% పెరిగింది. 22% పెరిగింది అంటే ఏంటి? ఇనిషియల్ గా ఉన్న 122% ఉంది, మళ్ళీ దాంట్లో 22%. 22% ఆఫ్ 122 ఏమవుతుంది? డైరెక్ట్ గా మల్టిప్లై చేయండి. 22 2 44, 22 2 44, 4 48, 22 1 22, 4 అంటే 26. ఆల్రైట్, సో 22% ఎంత అయ్యే ఛాన్స్ ఉంది అంటే 26.84 అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. 122, 142, 148, 148.84% అయిపోయింది. ఇదేంటి? అమౌంట్. ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్ ఏంటి? అసలు తీసుకున్న అసలు 100% అయితే మనం టోటల్ గా పే చేసేది 148.84%. చక్ర వడ్డీ అంటున్నాడు అంటే దీంట్లో ఫస్ట్ తీసుకున్న అసలు ఉంది, 2 సంవత్సరాలలో ఫామ్ అయినటువంటి వడ్డీ ఉంది. అంటే ఈ మొత్తం నుంచి ఈ మొత్తాన్ని మనం తీసేస్తే మనకు వచ్చేది వడ్డీనే కదా. తీసుకుంది 100%, టోటల్ గా మనం ఇవ్వదలిచింది ఎంత? 148.84%. అంటే దీని నుంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చేది ఏంటి? చక్రవడ్డీ. సో తీసేస్తే ఏంటి? 48.84% అవుతుంది. ఇది చక్రవడ్డీ. ఆల్రైట్, సో ఈ చక్రవడ్డీ ఇక్కడ ఎంత అంటున్నాడు? యాక్చువల్ గా అమౌంట్ లో 24,420 అంటున్నాడు. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 24,420 అంటున్నాడు. మనం ఏం కనుక్కోవాలి? తీసుకున్న మొత్తం ఎంత? తీసుకున్న మొత్తం అంటే అమౌంట్ కాదు ఇక్కడ మీనింగ్, ఈ వాల్యూ కాదు అడిగింది. ఒక మొత్తం పై అంటున్నాడు, ఆ మొత్తం ఎంత అంటున్నాడు. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? అసలు ఎంత అని కనుక్కోవాలి. అంటే 100% వాల్యూ మనము కనుక్కోవాలి. క్యాన్సిల్ అవుట్ చేయండి. పర్సెంటేజ్ గెట్స్ క్యాన్సిల్డ్.
సో ఒకవేళ మీరు కనుక చూస్తే 2442 దీన్ని డబుల్ చేస్తే మనకి 4884 వస్తుంది. సో దానికన్నా ముందుగా ఈ డెసిమల్ పాయింట్ ని తీసేయండి, ఇక్కడ 2 zeros యాడ్ చేయాలి. ఆల్రైట్, సో దిస్ 1 times and 2 times, ఇక్కడ మనకి 3 zeros ఉన్నాయి అండ్ ఇక్కడ 500 అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 500 ఉంటుంది అండ్ 2 zeros ఉంటుంది. 50,000 తీసుకున్న అసలు. సో తీసుకున్న అసలుకి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పే చేశాడు అంటే 24,420 at 22% per annum in 2 years. సో ఏం గుర్తుపెట్టుకోవాలి మీరంటే, ఒకవేళ 2 సంవత్సరాలు కనుక ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక చక్రవడ్డీ కనుక ఇస్తే ఆ పర్సెంటేజ్ చేంజ్ ఎంత, ఇన్ అదర్ వర్డ్స్ వడ్డీ ఎంత, చక్రవడ్డీ ఎంత అని కనుక్కోవడానికి మీరు డైరెక్ట్ గా ఏం వాడొచ్చు అంటే సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా అనేది మీరు వాడొచ్చు, ఎందుకంటే ఇది ఇక్కడ సక్సెసివ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఫార్ములాను వాడదాం. సో ఫార్ములా ఏంటి, a ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100. సో ఇక్కడ మనం సైన్స్ లో ఏమైనా మాడిఫై చేయాలా, మాడిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ వాల్యూ ఇంక్రీజే బి వాల్యూ కూడా ఇంక్రీజే అండ్ రెండు వాల్యూస్ కూడా 22%. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరానికి 22%, ఎవ్రీ ఇయర్ కూడా ఇది 22%, 2 years కి ఇచ్చాడు కాబట్టి. సో ఏ వాల్యూ 22, బి వాల్యూ 22, ఏ ఇంటూ బి అంటే 22 ఇంటూ 22 డివైడెడ్ బై 100. ఇది ఎంత అవుతుంది 44. 22 2 times 44, 22 2 times 44 ప్లస్ 4 48 అవుతుంది డివైడెడ్ బై 100 అంటే ఏమవుతుంది ఇక్కడ 4.84. మీరు యాడ్ చేస్తే 48.84%. ట్రై టు రీకలెక్ట్ ఫ్రెండ్స్, సేమ్ వాల్యూ మనకు వచ్చింది ఇందాక పర్సెంటేజ్ చేంజ్ గ్రాఫ్ తో చేసినా గానీ. ఇక్కడ మనము సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములాను వాడుతున్నాం మనం. ఆల్రైట్, సో ఈ వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు 48.84% అనేది చక్రవడ్డీ కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 24,420. అయితే 100% వాల్యూ ఎంత అని అనుకుంటారు. సో ఇందాక క్రాస్ మల్టిప్లై చేశాం కదా, అలా చేస్తే మీకు ఎంత వస్తుంది 50,000 వస్తుంది. ఆల్రైట్, సో ఇలా కూడా మీరు చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా ఇక్కడే చెప్తున్నాను. సో ఇనిషియల్ గా ఒకవేళ 100% అనుకుంటే ఇక్కడ ఎవ్రీ టైం 22% పెరుగుతుంది. అలా ఎన్నిసార్లు పెరిగింది, 2 years పెరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, న్యూమరేటర్ లో ఒకవేళ ఇంక్రీజ్ అయితే గనక ఎలా చేయాలి, ఇది ఇంక్రీజ్ కాబట్టి ఇనిషియల్ గా ఇక్కడ 100 పెట్టేసి ఎంతైతే ఇంక్రీజ్ ఉందో ఇక్కడ రాసేయండి 22. ఒకవేళ డిక్రీజ్ అయింది అనుకోండి, పర్సెంటేజ్ డిక్రీజ్ అనుకోండి, ఇక్కడ మైనస్ పెట్టేసి ఎంత డిక్రీజ్ అయిందో ఆ వాల్యూ వేసేయండి. అండ్ ఏం చెప్పాను, డివైడెడ్ బై 100 రాయమని చెప్పాను. ఇది ఒక సంవత్సరం తర్వాత వచ్చినటువంటి అమౌంట్. 2 years తర్వాత ఏంటి, ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ సేమ్ కదా, మళ్ళీ 22% కాబట్టి మళ్ళీ 100 + 22 డివైడెడ్ బై 100. సో చూడండి 2 zeros with 2 zeros గెటింగ్ క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 122 ఇంటూ 122 డివైడెడ్ బై 100. మీరు ఇది చేసినా గానీ 48.84 ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి పర్సెంటేజ్ వస్తుంది. సారీ, ఇక్కడ మీకు 148.84% వస్తుంది. ఎందుకు అని అంటే ఇది అమౌంట్. ఆల్రైట్, అమౌంట్ అంటే ఏంటి, దీంట్లో ప్రిన్సిపల్ ఉంది, 2 years లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఉంది. సో దీని నుంచి ఇనిషియల్ గా ఉన్న 100% ని తీసేస్తే మీకు 48.84% వస్తుంది. ఇదేంటి, ఇది చక్రవడ్డీ. సో ఇలా మల్టిపుల్ డైరెక్షన్స్ లో మనం ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ ని థింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చక్రవడ్డీ అనేది ఒక అప్లికేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ యొక్క ఇంకో అప్లికేషన్ చూద్దాం. సో ఇదే కాన్సెప్ట్ లో ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు. ఒకే మొత్తంపై 25% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయిన చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదం 1600 అయినా ఆ మొత్తం ఎంత అంటున్నాడు. సాధారణ వడ్డీ, చక్రవడ్డీ. సో చక్రవడ్డీ 2 years కి కనుక్కోవాలి అండ్ సాధారణ వడ్డీ 2 years కనుక్కోవాలి. ఈ రెండింటి యొక్క వడ్డీల యొక్క భేదం ఎంత అంటున్నాడు అంటే 1600 అంటున్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, చక్రవడ్డీ కేసులో మనం ఏం చేస్తాం, సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ వాడొచ్చు. 2 years కి ఎంత వడ్డీ అయిందని చెప్పేసి పర్ ఇయర్ కి ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు. అంటే 25 + 25 + 25 ఇంటూ 25 డివైడెడ్ బై 100. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 50, ఇది 25 ఇంటూ 25 అంటే 625 డివైడెడ్ బై 100 అంటే ఇది 6.25 అవుతుంది. అంటే 56.25% అనేది ఏంటి, 2 సంవత్సరాలకి చక్రవడ్డీ. మరి సాధారణ వడ్డీ ఏమవుతుంది 2 సంవత్సరాలకి అంటే, సాధారణ వడ్డీలో సక్సెసివ్ చేంజ్ ఉండదు, కేవలం చక్రవడ్డీలో మాత్రమే సక్సెసివ్ చేంజ్ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరానికి కూడా అది 25% అవుతుంది. 100 సంవత్సరాల తర్వాత తీసుకోండి, ఆ వడ్డీ కేవలం 25% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది. సో 2 years కి ఏంటి, 2 times of 25%, విచ్ ఈస్ నథింగ్ బట్ 50% అవుతుంది. ఇక్కడ మీరు ప్యాటర్న్ చూడాలి, ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్, ఎవ్రీ ఇయర్ 25% కాబట్టి 2 years కి 2 times of 25% అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా మారుతుందో,
2 into 25% కాదు, ఇలా మారుతుంది. a plus b plus a into b divided by 100 రూపంలో మారుతుంది. ఫ్రెండ్స్ ఇంకొక నోట్ ఇక్కడ, ఒకవేళ 3 years ఉందనుకోండి, అప్పుడు ఎలా అప్లై చేస్తారు ఈ ఫార్ములా అంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలని ప్రీవియస్ మాడ్యూల్లో చెప్పాను. ఫస్ట్ 2 టర్మ్స్ కనుక్కోండి. రిజల్టెంట్ ఎంత వచ్చింది? 56.25% వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ ఇయర్ కావాలి కాబట్టి ఇది ప్లస్ మళ్ళీ 25, థర్డ్ ఇయర్ కూడా 25 కదా, ప్లస్ 56.25 into 25 divided by 100 ఇలా చేస్తారు. సో 3 years ఇచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వడం అనేది కొంచెం హెక్టిక్ అవుతుంది, ఎందుకంటే సెకండ్ స్టెప్ కూడా మీరు ఫాలో అవ్వాలి కాబట్టి. ఆల్రైట్, సో 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 56.25% అండ్ 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ అనేది 50%. ఈ రెండింటి యొక్క భేదం ఎంత అంటున్నాడు? 1600 అంటున్నాడు. పర్సెంటేజ్ లో చూడండి, రెండింటి మధ్య భేదం ఎంత? 6.25%, విచ్ ఈస్ యాక్చువల్లీ ఈక్వల్ టు 1600 రూపీస్. మనం ఏం కనుక్కోవాలి? ఆ మొత్తం ఎంత అంటున్నాడు అంటే, ఇక్కడ దేన్ని రిఫర్ చేస్తున్నాడు? అసలును చేస్తున్నాడు. అసలు ఎంత? 100%. సో 100% వాల్యూ ఎంత అవుతుంది? సో పర్సెంటేజ్ విత్ పర్సెంటేజ్ ఇస్ గోయింగ్, ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 2 zeros యాడ్ అవుతాయి. సో క్యాన్సిల్ అవుట్ చేసేయండి. 25 625, 25 4 100 అండ్ 25 1 25, ఇది 25 6 150, 10 ఉంటుంది, 25 4 100 అండ్ 2 zeros ఉంటాయి. దీన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4 4 16, 4 6 24, 25 అండ్ 2 zeros. సో 25,600 అనేది ఏంటి? తీసుకున్నటువంటి అసలు. సో 2 సంవత్సరాల తర్వాత ఫామ్ అయినటువంటి, ఈ మొత్తం మీద ఫామ్ అయినటువంటి చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1600. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇంకో మీరు ఇందాక చెప్పినటువంటి పీసీజీ గ్రాఫ్ మెథడ్ తో కూడా ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి అని కనుక్కోవచ్చు. సో తర్వాత దాని నుంచి సాధారణ వడ్డీ డిఫరెన్స్ చేసి, సో మనకి ఎంతైతే పర్సెంటేజ్ వస్తుందో దాన్ని 1600కి ఈక్వల్ చేసి మళ్ళీ 100% వాల్యూ ఎంత అని కూడా కనుక్కోవచ్చు. ఆ మెథడ్ లో కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఆల్ రైట్, చూడండి ఇక్కడ నుంచి కొన్ని కండిషన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఏదైనా క్వాంటిటీ ప్యూర్ ప్రోడక్ట్ అయితే మనం సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ని ఉపయోగించవచ్చు. ప్యూర్ ప్రోడక్ట్ అంటున్నాడు. సో ప్యూర్ ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘచతురస్రం ఉంది. దీర్ఘచతురస్రం వైశాల్యానికి ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ చూడండి, ఇది ప్యూర్ ప్రోడక్ట్, పొడవు ఇంటూ వెడల్పు. ప్యూర్ ప్రోడక్ట్ ఎందుకంటున్నాను అంటే ఈ క్వాంటిటీస్ మధ్య జస్ట్ మల్టిప్లికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఒక దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోమంటాను, లేదా సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమంటాను. సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి? ఈ ప్రక్కతలాల వైశాల్యము ప్లస్ ఈ టాప్ సర్ఫేస్, ఈ బాటమ్ సర్ఫేస్. సో వీటన్నింటి యొక్క వైశాల్యాన్ని కలిపితే మనం ఏమంటాము? సంపూర్ణతల వైశాల్యం అంటాం. సో దాని యొక్క ఫార్ములా ఏంటి? సో ఇది ఎల్ అనుకుంటే, ఇది లెంగ్త్ అనుకుంటే, ఇది బ్రెడ్త్ అనుకుంటే, ఇది హైట్ అనుకుంటే, సో దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎల్ ఇంటూ హెచ్ అవుతుంది, లెంగ్త్ ఇంటూ హైట్. దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే ఎల్హెచ్ అనేది ఇదొక సర్ఫేస్ ఉంది, దీనికి ఆపోజిట్ గా ఉండే సర్ఫేస్ ఉంది కాబట్టి 2 times ఎల్హెచ్ రాసుకోవచ్చు కదా. అంటే రెండు ఎదురెదురు వైశాల్యాల్ని యాడ్ చేసాం. తర్వాత ఏంటి? ఈ వైశాల్యం ఏంటి? బి ఇంటూ హెచ్. అలా ఇది ఉంది సర్ఫేస్, దీనికి ఆపోజిట్ గా ఉంది కూడా ఉంది, అంటే 2 times బిహెచ్ రాయొచ్చు కదా, 2 times బిహెచ్. నెక్స్ట్ చూస్తే పైనది సర్ఫేస్ కనుక మనం చూస్తే ఇదేంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి? బి. సో ఎల్ ఇంటూ బి, దీనికి ఆపోజిట్ సర్ఫేస్ కూడా వైశాల్యం ఎల్ ఇంటూ బి అవుతుంది కాబట్టి 2 times ఎల్ ఇంటూ బి. సో ఓవరాల్ గా మనం ఏమని రాసుకోవచ్చు? 2 times ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అని రాసుకోవచ్చు. ఇది సంపూర్ణతల వైశాల్యం యొక్క ఫార్ములా. ఇక్కడ కనుక మనం చూస్తే ఎల్ ఇంటూ బి అనేది ప్రోడక్ట్, బి ఇంటూ హెచ్ అనేది ప్రోడక్ట్, హెచ్ ఇంటూ ఎల్ అనేది ప్రోడక్ట్. బట్ ఇది ప్యూర్ ప్రోడక్టా? కాదు, ఎందుకంటే మధ్యలో ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. ఆల్రైట్, సో ప్యూర్ ప్రోడక్ట్ అంటే ఎలా ఉండాలి? పొడవు ఇంటూ వెడల్పు. ఒకవేళ ఘనం అంటే ఏంటి? క్యూబు, అంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి, అన్ని భుజాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి, దాన్ని మనం ఘనం అంటాం. ఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? ఘన పరిమాణం, దాన్ని పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ
ఎత్తు అని రాస్తాం. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఇది ప్యూర్ ప్రోడక్ట్. సో ప్యూర్ ప్రోడక్ట్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ కిందికి వస్తుంది కాబట్టి రెలెవెంట్ ఫార్ములా మనం అప్లై చేయవచ్చు. సో ప్యూర్ ప్రోడక్ట్ కాకపోతే ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో ప్రజెంట్ ఇది మాత్రం ప్యూర్ ప్రోడక్ట్. సో ఒకసారి చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 16.66% పెరిగి మరియు వెడల్పు 20% తగ్గితే మొత్తం మీద దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఇది సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజే కాబట్టి ఫస్ట్ పీసీజీ గ్రాఫ్ మనం అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో ఇనిషియల్ గా 100% ఉంటే అది 16.66% పెరిగిందంట. 16.66% పెరిగిందంట. సో అంటే ఏమవుతుంది, 116.66% అవుతుంది. 116.66%. దీన్ని మీరు రేషియోలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా మీకు ఈజీ అయిపోతుంది. సో ఇనిషియల్ గా 1 కనుక ఉంటే ఇది ఎంత పెరిగింది, 16.66% ఇస్ నథింగ్ బట్ 1/6. కన్వర్షన్స్ లో గుర్తు తెచ్చుకోండి, 1/6. సో 1 అనేది 1/6 పెరిగితే ఏమవుతుంది, 1 + 1/6 అంటే 7/6 అవుతుంది. ఆల్రైట్, ఇప్పుడు పొడవుకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ చేంజ్ మనం అప్లై చేసినట్టే. నెక్స్ట్ వెడల్పు అనేది 20% తగ్గిందంట. వెడల్పు అనేది 20% తగ్గిందంట. దీన్ని మనము కన్వర్షన్స్ లోకి మారిస్తే అది ఎంత అవుతుంది, 1/5 అవుతుంది. 20% ఇస్ నథింగ్ బట్ 1/5. ఇప్పుడు ఇది 1/5 తగ్గాలి, 1/5 తగ్గాలి. ఇది పొడవు అప్లై చేసాము, ఇక్కడ వెడల్పు ఏమంటున్నాడు, తగ్గింది అంటున్నాడు. సో కాబట్టి 1/5 అనేది డిక్రీజ్ చేయాలి. సో 7/6 మైనస్ 1/5 టైమ్స్ ఆఫ్ 7/6. సో చేస్తే ఇప్పుడు మనం పొడవు అండ్ వెడల్పు అప్లై చేసాం కాబట్టి ఇనిషియల్ గా ఇంత వైశాల్యం అనేది ఉంటే ఫైనల్ గా అనేది ఎంత వైశాల్యం ఉందో మనకు తెలుస్తుంది. ఇది చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ వైశాల్యం. సో 7/6 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది, 30, ఇక్కడ 7, దీన్ని కాసాగు చేస్తే 30. సో 6 5లో కాబట్టి 7 × 35 మైనస్ 7 అంటే ఇది 30, 28/30 అవుతుంది. అండ్ 2 14లు 2 15లు, సో 14/15 అవుతుంది. అంటే ఇనిషియల్ గా 1 అనేది వైశాల్యం ఉంటే ఫైనల్ గా అంటే ఈ రెండు చేంజెస్ జరిగిన తర్వాత 14/15 అయింది. అంటే ఇక్కడ ఎంత తగ్గింది అంటే దీనిలో మార్పు ఎంత అంటే 1/15. 1 మైనస్ 14/15 ఇస్ నథింగ్ బట్ 1/15. 1/15 మనం పర్సెంటేజ్ లో కనుక్కోవాలి కాబట్టి ఎంత అవుతుంది అంటే 6.66% శాతం అనేది మార్పు అవుతుంది. తగ్గిందా పెరిగిందా ఓవరాల్ గా అంటే తగ్గింది. ఎందుకు, ఇనిషియల్ గా 1 ఉంది, ఫైనల్ గా చూస్తే 14/15 ఉంది, అంటే తగ్గిందన్నట్టే కదా, 1 కన్నా తగ్గిందన్నట్టే కదా. ఎంత శాతం తగ్గింది అంటే 6.66% తగ్గింది. ఆల్రైట్, సో ఇప్పుడు దీన్నే మనము సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయవచ్చు. ఫార్ములా ఏంటి, ఇక్కడ a + b + a × b / 100. ఇక్కడ డెసిమల్స్ లో ఉంది కాబట్టి యూ కెన్ అవాయిడ్ పర్సెంటేజెస్ అవాయిడ్ చేయవచ్చు. డైరెక్ట్ గా మనము రేషియోస్ లాగా తీసుకోవచ్చు. అంటే 16.66% ని 1/6 అని, 20% ని 1/5 అని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే స్మాల్ చేంజ్, ఇక్కడ /100 అనేది ఉండదు. సింప్లీ ఏమవుతుంది, a + b + a × b అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డెసిమల్స్ లో ఉన్నప్పుడు ఇలా, ఒకవేళ డెసిమల్స్ లేకుండా రేషియోలో ఉంటే ఇలా. సో ఇప్పుడు ఏ అనేది పెరుగుతుంది, బి అనేది తగ్గుతుంది. పొడవు అనేది పెరిగి వెడల్పు అనేది తగ్గుతుంది. కాబట్టి సో అకార్డింగ్లీ మనం ఒకవేళ చేంజెస్ కనుక చేస్తే +a అవుతుంది, -b అవుతుంది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, a × b అవుతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ a వాల్యూ అనేది 1/6 మైనస్ b వాల్యూ అనేది ఎంత 1/5 మైనస్ 1/6 × 1/5. సో ఇది 1/6 మైనస్ 1/5, ఇది ఎంత అవుతుంది 1/30 అవుతుంది. సో ఓవరాల్ గా మనం చేస్తే ఇప్పుడు 35 మైనస్ 6 అవుతుంది, ఇక్కడ మైనస్ 30 కాబట్టి 1 అవుతుంది. సో ఇది -7 అంటే -2 / 30 1 time 15 times అంటే -1/15. మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఓవరాల్ గా తగ్గుదలని ఇండికేట్ చేస్తుంది. ఎన్నవ వంతు తగ్గిందంట, 1/15వ వంతు తగ్గిందంట. అంటే ఇనిషియల్ గా 1 ఉన్నటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది ఇప్పుడు ఎంత అయింది, 1/15 తగ్గి అంటే 14/15 అయింది అని అర్థం.
ఆల్ రైట్. సో ఇక్కడ వచ్చేది మనకి డైరెక్ట్ గా చేంజే, ఎప్పుడు ఈ ఫార్ములాను కనుక మనం అప్లై చేస్తే మనకు డైరెక్ట్ గా వచ్చేది పర్సెంటేజ్ చేంజ్. ఇది పర్సెంటేజ్ కాదు కదా, దీన్ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఇంటూ 100% చేస్తే సరిపోతుంది. అదేంటి 6.66%. సో మీరు ఏ మెథడ్ అయినా తీసుకోండి, ద ఫైనల్ ఆన్సర్ దట్ యూ విల్ గెట్ ఈస్ సేమ్. సో ప్యూర్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్ గా సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ని అప్లై చేశారు. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఒక వస్తువు యొక్క కొన్న వెల 20% పెరిగి, ఒక వస్తువు యొక్క వెల 20% పెరిగి వ్యయం కూడా 10% పెరిగితే వినియోగంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ ఈక్వల్ టు ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ number of units we are purchasing or quantity. అంటే టోటల్ గా మనం చేసే వ్యయం, ఖర్చు అనేది ప్రైస్ పర్ యూనిట్ అంటే ఒక వస్తువు యొక్క ధర ఇంటూ ఎన్ని వస్తువులు మనం కొంటున్నాము దాన్నే క్వాంటిటీ అంటున్నాము. అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనుకోవచ్చు ఇంటూ వస్తువుల సంఖ్య. అంతే కదా ఫ్రెండ్స్. టోటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంతైతే టోటల్ గా ఖర్చు చేస్తున్నామో అది ఈజ్ ఈక్వల్ టు ఒక వస్తువు యొక్క ధర ఇంటూ టోటల్ గా ఎన్ని వస్తువులు కొంటున్నామో అది. వ్యయం ఈజ్ ఈక్వల్ టు ఒక వస్తువు ధర ఇంటూ వస్తువుల యొక్క సంఖ్య. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది ప్యూర్ ప్రోడక్ట్, అవునా కదా, ఇది ప్యూర్ ప్రోడక్ట్, ప్యూర్ లబ్ధం. కాబట్టి ఇక్కడ కూడా మనం సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ని వాడవచ్చు. ఆల్ రైట్. ఒక వస్తువు వెల 20% పెరిగి వ్యయం కూడా 10% పెరిగితే, వెల అంటే ఒక వస్తువు వెల అంటే ఈ క్వాంటిటీ, వ్యయం అనేది ఈ టోటల్ క్వాంటిటీ. అంటే ఇది ఏంటి, టోటల్ పర్సెంటేజ్ చేంజ్ కి వచ్చే క్వాంటిటీ అన్నమాట. అప్పుడు వినియోగం అంటే ఇదే కదా ఫ్రెండ్స్, వస్తువుల యొక్క సంఖ్యనే కదా. ఈ వినియోగంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు మనము పీసీజీ కనుక అప్లై చేయాలి అంటే ఇనీషియల్ గా 100% ఉంది. ఏంటి, మన ఖర్చు. మన ఖర్చు అంటే లబ్ధం యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అదే మీరు మెయిన్ గా తీసుకోవాల్సింది, అదే 100% వాల్యూ అవుతుంది. ఆల్ రైట్. దీన్ని కానీ 100% తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇవి జస్ట్ వన్ ఆఫ్ ద క్వాంటిటీస్ అన్నమాట. ఇక్కడ వాటి యొక్క లబ్ధం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మీరు 100% గా భావించాలి. సో ఇనీషియల్ గా ఉన్న వ్యయం అనేది 100% అయితే ఇప్పుడు వస్తువు వెల అనేది 20% పెరిగింది, అంటే ఒక క్వాంటిటీ అనేది 20% పెరిగింది. అంటే రిజల్టింగ్ ఎంత ఇక్కడ 120%. ఇప్పుడు వ్యయం కూడా 10% పెరిగితే అంట, వ్యయం కూడా 10% పెరిగిందంట. అంటే ఈ ఉన్న 100% కాస్త ఫైనల్ గా ఏమైంది, 120% అయిందంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై చేయట్లేదు, నేను ఎక్కడ అప్లై చేస్తున్నాను, ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇది వ్యయం కదా, ఓవరాల్ గా ఇది వ్యయం కాబట్టి ఇది 10% పెరిగిందంట. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 110 వస్తుంది. ఇది 110 వస్తుంది. సో ఓవరాల్ గా వ్యయం కూడా 110% పెరిగిందంట. అంటే ఇంకో క్వాంటిటీ ఉంది కదా, వస్తువుల సంఖ్య అనేది కన్సంప్షన్, అది ఖచ్చితంగా ఏం కావాలి, తగ్గాలి. ఎంత తగ్గాలి అంటే చూడండి, ఇక్కడ 120 ఉంది, ఓవరాల్ గా చూస్తే 110 ఉంది. అంటే ఇది ఎంత తగ్గాలి ఫ్రెండ్స్, 10 తగ్గాలి. దేనిపైన ఈ 10 తగ్గాలి అంటే ఈ 120 పైన 10 తగ్గాలి. ఆల్ రైట్, అది డినామినేటర్ లో రాసేయండి. 10 తగ్గాలి, దేనితో కంపేర్ చేస్తే ఈ 10 తగ్గాలి అనేది డినామినేటర్ లో వేసేయండి, ఎందుకంటే అదే రిఫరెన్స్ కాబట్టి. సో మనకు కావాల్సింది పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100% చేయండి, సరిపోతుంది. సో 1/12 ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ మనకెంత 8.33% అవుతుంది. సో మనం ఏం కంక్లూడ్ చేయవచ్చు, ఒక వస్తువు వెల అనేది 20% పెరిగితే అండ్ వ్యయం కూడా అంటే ఓవరాల్ ఎక్స్పెండిచర్ కూడా మనకి 10% పెరిగితే మనకి వినియోగంలో ఎంత శాతం మార్పు వస్తుంది అంటే 8.33% పెరుగుతుంది. సో ఇక్కడ 20% పెరిగి ఇక్కడ 10% పెరిగింది కాబట్టి ఇక్కడ తగ్గుదల ఉంటుంది. అంటే దీనికన్నా తక్కువగా ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా తగ్గుదల, దీనికన్నా ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇక్కడ పెరుగుదల. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు దీన్ని మనము పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం చేద్దాము. సో ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్
ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు a ప్లస్ b ప్లస్ a ఇంటూ b డివైడెడ్ బై 100. సో ప్లస్ ఆర్ మైనస్ మనం డిపెండింగ్ ఆన్ కేస్ మనం యూజ్ చేస్తాం. ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఎంత అన్నాడు? ఓవరాల్ పర్సెంటేజ్ దేనికి వాడతాము? ఇక్కడ టోటల్ వ్యయంకి వాడతాం మనం. ఆల్రైట్, వ్యయంలో మార్పు ఎంత మరి? 10%. కాబట్టి ఇక్కడ రావాలి. ఓవరాల్ గా పర్సెంటేజ్ చేంజ్ అంటే దేంటి మనం వాడేది? వ్యయం ఈస్ ఈక్వల్ టు ఒక వస్తువు యొక్క వెల ఇంటూ వస్తువుల యొక్క సంఖ్య. సో ఇదే కదా 100% వాల్యూ. సో దీన్ని మనము ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ని రిఫర్ చేయడానికి వాడతాం. సో వ్యయంలో మార్పు ఎంత ఓవరాల్ గా అంటే 10%. ఇదేంటి? పెరుగుదల. కాబట్టి +10. ఆల్రైట్, సో విచ్ ఈస్ ఈక్వల్ టు, సో ఈ రెండు క్వాంటిటీస్ లో అంటే వస్తువు ధర అండ్ వస్తువుల యొక్క సంఖ్య రెండిట్లలో ఒకటి ఇచ్చాడు. వస్తువు యొక్క వెల అనేది 20% పెరిగిందంట. అంటే ఏ వాల్యూ అనేది +20. సో బిలో పెరుగుదలన తగ్గుదలన మనకు తెలియదు కాబట్టి, సో ఇప్పటివరకు తెలియదనే అనుకుందాం, దాన్ని +b గానే తీసుకుందాం. ఆల్రైట్, +b. సో +20 ఇంటూ b హియర్ డివైడెడ్ బై 100. సో ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ అంటే b పాజిటివ్ గా వస్తుందా నెగిటివ్ గా వస్తుందా అన్న దాన్ని బట్టి మనకి వినియోగం అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలుస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో దీన్ని కనుక ఈ క్వాంటిటీని లెఫ్ట్ సైడ్ పంపిస్తే మనకి -10 వస్తుంది. సో దిస్ ఇస్ b ప్లస్ ఇదెంత అవుతుంది? 1 టైమ్ అండ్ 5 టైమ్స్ b బై 5 అవుతుంది. అంటే 6b బై 5 ఈజ్ ఈక్వల్ టు -10 అవుతుంది. సో 6b ఈజ్ ఈక్వల్ టు -50 అవుతుంది. b వాల్యూ ఎంత అవుతుంది? -50 బై 6 అంటే 6 8 48 అంటే 2 6 3 18 6 3 18 అండ్ సో ఆన్. ఇక్కడ ఏంటి? b వాల్యూ అనేది 8.33. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటి? డిక్రీజ్ అవుతుంది. ఆల్రైట్, సో కన్సంప్షన్ అనేది ఖచ్చితంగా ఏం కావాలి? డిక్రీజ్ కావాలి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం 25% పెరిగి దాని ఎత్తు 20% తగ్గితే మొత్తం మీద దాని ఘనపరిమాణంలో మార్పు శాతం ఎంత? ఆల్రైట్, సో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ PCG తీసుకుందాం. స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటి? మనకు తెలుసు πr²h. πr²h ఇదేంటి ఫ్రెండ్స్? ఇది వాల్యూమ్. వాల్యూమ్ కి యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. సో ఇక్కడ మీరు ఎన్నిసార్లు ఈ అప్లై చేయాలి అంటే 3 టైమ్స్ అప్లై చేయాలి. డిపెండింగ్ ఆన్ ది యూనిట్స్ మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 3 టైమ్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మార్పు. అంటే ఇక్కడ చూడండి ఫార్ములాని మీరు అబ్జర్వ్ చేస్తే r అనేది 2 టైమ్స్ ఉంది. అంటే రేడియస్ యొక్క ఇంక్రీజ్ అనేది మీరు 2 టైమ్స్ అప్లై చేయాలి. అండ్ హైట్ అనేది ఒకసారి ఉంది కాబట్టి దానికి సంబంధించిన చేంజ్ ని మీరు ఒకసారి అప్లై చేయాలి. సో ఇనిషియల్ గా వాల్యూమ్ అనేది 100% ఉంది అనుకుంటే, సో ఫస్ట్ రేడియస్ లో నుంచి ఒక r పైన ఇక్కడ ఏమంటున్నాడు? వ్యాసార్థం అనేది పెరుగుతుంది అన్నాడు. కాబట్టి 25% ఇంక్రీజ్ చేస్తాను. అంటే ఎంత అవుతుంది? 125% అవుతుంది. ఆల్రైట్, మళ్ళీ ఇంకొక r ఉంది కదా దీంట్లో, r కనుక చూస్తే 25% పెరిగింది. మళ్ళీ దీనిపైన 25% ఇంక్రీజ్. సో 25% అంటే ఏంటి? 1/4 ఆఫ్ దిస్ వాల్యూ కదా, 1/4 ఆఫ్ దిస్ వాల్యూ. సో 125% ఉంటుంది ప్లస్ 1/4 ఆఫ్ 125 అంటే ఏంటి? 4 3 12 4 1 4 ఇక్కడ 1 ఉంటుంది, 4 2 8 4 5 20 అంటే 31.25 అంటే ఇది ఎంత అవుతుంది? 156.25 అవుతుంది. ఆల్రైట్, సో ఇక్కడ ఘనపరిమాణం ఇంకా ఎత్తు ఒకటి మిగిలింది. ఎత్తు ఒకటేసారి ఉంది కాబట్టి ఎత్తు అనే తగ్గుదలనా పెరుగుదలనా? తగ్గుదల. ఎంత శాతం తగ్గుదల అంటే 20% తగ్గుదల. అంటే 156.25 నుండి 20% తీసేయాలి. 20% అంటే ఎంత? 1/5 అన్నట్టే కదా. సో 1/5 టైమ్స్ 156.25 5 3 15 5 1 5 ఇక్కడ ఒకటి ఉంటుంది, 5 2 10 5 5 25 అంటే దీంట్లో నుంచి మనము 31 ఎంత తీసేయాలి? 2 5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 0 అండ్ దిస్ ఈస్ 5 అండ్ 12 125% అవుతుంది. 125% అవుతుంది. అంటే ఇనిషియల్ గా 100% ఉన్న ఘనపరిమాణం అనేది ఫైనల్ గా ఎంత అయింది? 125% అయింది. అంటే ఓవరాల్ గా పెరుగుదలనా తరుగుదలనా? పెరుగుదల. ఎంత శాతం పెరుగుదల అంటే 25% పెరుగుదల. సో ఇప్పుడు మనము ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ వాడదాం. అదే సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ r² ఉంది, h ఉంది. పైని పక్కన పెట్టేసేయండి, ఇది కాన్స్టెంట్, ఇది మనకు అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ కేవలం శాతంలో మాత్రమే అడిగాడు. శాతాలు అడిగినప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ ని మనం పక్కన పెట్టేసేయచ్చు. ఆల్రైట్, కాన్స్టెంట్ వాల్యూస్ ని మనం పక్కన పెట్టేసేయచ్చు. సో ఇక్కడ r అనేది 2 టైమ్స్ మనం అప్లై చేయాలి. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 25%
అండ్ బి వాల్యూ అనేది కూడా 25%. దీన్నే 2 టైమ్స్ అప్లై చేస్తున్నా. అంటే 25 ప్లస్ 25. ఎందుకు ప్లస్? ఎందుకంటే ఇది పెరుగుతుంది కాబట్టి. 25 ప్లస్ 25 ప్లస్ 25 ఇంటూ 25 డివైడెడ్ బై 100 అంటే 50. ఇది 6.25%, అంటే 56.25% అవుతుంది. ఆల్రైట్. అండ్ ఇప్పుడు ఇదేంటి, కేవలం ఆర్ మాత్రం అప్లై చేసాము. ఇప్పుడు హెచ్ ఇంకోటి మనకి పెండింగ్ ఉంది కదా, హెచ్ ఇక్కడ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ అనేది 56.25% అయితే బి వాల్యూ అనేది ఏమవుతుంది, 20. ఇక్కడ డిక్రీజ్ అంటే -20 అనమాట. సో మళ్ళీ మనం ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ 56.25, ఇక్కడ -20 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ 56.25 ఇంటూ 20 డివైడెడ్ బై 100. సో ఇక్కడ ఏమవుతుంది 36.25 మైనస్ మీరు ఇంటూ 2 కనుక చేస్తే అంటే 20/100కు బదులుగా సింపుల్ 1/5 చేసేయండి. సో 5 1 time, 5 1 time అండ్ ఇక్కడ 1 ఉంటుంది. 5 2 10, 5 5 25 అంటే 31 20 11 31.25 అంటే ఇక్కడ 0 and 5%. సారీ, ఇది 5. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 5 - 3 is nothing but 2. సో 25%. ఇక్కడ ప్లస్సా మైనసా, ఇది ప్లస్ వాల్యూ కాబట్టి ఓవరాల్గా ఏంటి, ఇంక్రీజ్ అనమాట. సో ఇనిషియల్గా 100% ఉన్న వాల్యూమ్ కాస్త ఇప్పుడు ఎంత అయింది అంటే 125% అయింది అని అర్థం. సో ఇలా కూడా మీరు అప్లై చేయవచ్చు, బట్ ఇక్కడ డబుల్ స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సో అందుకే ఇది అవాయిడ్ చేసి డైరెక్ట్గా మీరు దీంతో వెళ్ళొచ్చు, పీసీజీ గ్రాఫ్తో వెళ్ళవచ్చు. సో చూడండి, ఒక దీర్ఘఘనం యొక్క పొడవు 20% పెరిగి వెడల్పు అనేది 16.66% పెరిగి మరియు ఎత్తు అనేది 25% పెరిగితే దాని సంపూర్ణ తల వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ సంపూర్ణ తల వైశాల్యం యొక్క ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి, 2 times LB ప్లస్ BH ప్లస్ HL. ఫస్ట్ ఇది ప్యూర్ ప్రోడక్టా? ప్యూర్ ప్రోడక్ట్ కాదు. ఇక్కడ ఎందుకు, మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నాయి కాబట్టి ఇది ప్యూర్ ప్రోడక్ట్ కాదు. ప్యూర్ ప్రోడక్ట్ కానప్పుడు కండిషన్ ఏంటంటే, ఒకవేళ దీంట్లో ఉన్న క్వాంటిటీస్ అన్ని కూడా అంటే ఎల్ కానీ బి కానీ హెచ్, ఈ 3 క్వాంటిటీస్ కూడా ఒకే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినా కానీ, లెట్స్ సే 20%, అంటే ఎల్ అనేది 20% పెరగాలి, బి అనేది 20% పెరగాలి, హెచ్ అనేది 20% పెరగాలి. లేదా ఎల్ అనేది 20% తగ్గాలి, బి అనేది 20% తగ్గాలి, హెచ్ అనేది 20% తగ్గాలి. సో అన్ని ఒకే క్వాంటిటీస్తో పెరిగినా లేదా అన్ని కూడా ఒకే పర్సెంటేజ్తో తగ్గినా కానీ మనము ఈ ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా అప్లై చేయవచ్చు. బట్ ఇక్కడ కనుక చూస్తే ఇది పొడవు పెరుగుతుంది, వెడల్పు ఇంత పెరుగుతుంది, ఇది ఎత్తు ఇంత పెరుగుతుంది, అంటే డిఫరెంట్ క్వాంటిటీస్. కాబట్టి సింపుల్గా మనము ఆన్సర్ ఏంటి దీనికి అంటే ఫైండ్ అవుట్ చేయలేము. అంటే పర్సెంటేజ్ చేంజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యంలో మనం పర్సెంటేజ్ చేంజ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయలేము. డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టేయవచ్చు. ప్యూర్ ప్రోడక్ట్ కానప్పుడు అండ్ ఒకవేళ ప్యూర్ ప్రోడక్ట్ కాకపోయినా కానీ పర్వాలేదు, ఒకవేళ ఈ క్వాంటిటీస్ అనేవి ఒకే క్వాంటిటీస్లో పెరిగినా లేదా ఒకే క్వాంటిటీస్లో తగ్గినా, ఒకే పర్సెంటేజ్ తగ్గినా కానీ డైరెక్ట్గా మీరు ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా అనేది మీరు వాడవచ్చు. ఇక్కడ అన్ని పెరుగుతున్నాయి కరెక్టే, బట్ ఒకే క్వాంటిటీస్తో పెరగట్లేదు, ఒకే పర్సెంటేజ్తో పెరగట్లేదు కాబట్టి యూ కాంట్ అప్లై. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే మనము నిర్ణయించలేము, ఎంత అనేది మనం నిర్ణయించలేము, మార్పు శాతం ఎంత అనేది నిర్ణయించలేము. మీరు డిఫరెంట్ వాల్యూస్ తీసుకోండి, డిఫరెంట్ వాల్యూస్కి డిఫరెంట్ మార్పు శాతాలు వస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి అంటే టోటల్గా మార్పు శాతం ఏంటి అనేది నిర్ణయించలేము. సో ఈ క్వశ్చన్ చూడండి, ఒక దీర్ఘ ఘనం యొక్క పొడవు 20% పెరిగి వెడల్పు 20% పెరిగి ఎత్తు 20% తరిగితే అంటున్నాడు. నేనేమని చెప్పాను, క్వాంటిటీస్ అన్ని కూడా ఈక్వల్గా ఉన్నాయి ఓకే, బట్ అన్ని ఎయిదర్ పెరగాలి లేదా తగ్గాలి. ఈ 2 పెరుగుతున్నాయి, 1 తగ్గుతున్నాయి. కాబట్టి అసలు సంపూర్ణ తల వైశాల్యంలో మార్పు శాతం మనం కనుక్కోలేము, ఎందుకంటే సంపూర్ణ తల వైశాల్యం అనేది ప్యూర్ ప్రోడక్ట్ కాదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు 20% పెరిగి వెడల్పు 20% పెరిగి మరియు ఎత్తు 20% పెరిగితే దాని సంపూర్ణ తల వైశాల్యంలో మార్పు శాతం ఎంత? సో ఇప్పుడు కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. బేసిక్గా ఫార్ములా అనేది 2 times LB ప్లస్ BH ప్లస్ HL. బట్ ఇది ఏంటి, ప్యూర్ ప్రోడక్ట్ కాదు, అయినప్పటికీ నేను చెప్పిన కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతుంది. క్వాంటిటీ సేమ్గా ఉన్నాయి అండ్ అన్ని కూడా పెరుగుతున్నాయి కాబట్టి మనం అప్లై చేయవచ్చు. సో దీనికన్నా ముందుగా మనకు గుర్తుండాల్సింది ఏంటి అంటే, ఇక్కడ 3 క్వాంటిటీస్ ఉన్నాయి కదా అని 3 times మీరు సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ అప్లై చేయరాదు. లైక్ 100% ఉంది కదా, పొడవు అనేది 20% పెరిగింది కాబట్టి 120%, మళ్ళీ ఎత్తు అనేది
20% పెరిగింది కాబట్టి మళ్ళీ దీనికి యాడ్ చేస్తారు, అంటే 24 యాడ్ చేసి 144%, అండ్ ఇంకోసారి 20% అప్లై చేసి సమ్ వాల్యూ ఇక్కడ వేస్తారు. అంటే 3 టైమ్స్ మీరు అప్లై చేయాల్సి వస్తుంది. ఇలా కాదు, ఫస్ట్ దీని యొక్క యూనిట్స్ చూడండి. మీరు సంపూర్ణతల వైశాల్యంలో అంటే దాని యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్, అంటే 2 టైమ్స్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది. మరి ఎవ్రీ టైం పర్సెంటేజ్ ఎంత తీసుకోవాలి చేంజ్ అంటే 20% తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇనిషియల్ గా 100% ఉంది, ఇక్కడ మీటర్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ ఒకే వాల్యూ కాబట్టి ఒకే వాల్యూ అప్లై చేయండి. 20% ఇంక్రీజ్ చేస్తే 120%, మళ్ళీ దీనిపైన ఇంకోసారి అప్లై చేస్తే ఏమవుతుంది, 24 యాడ్ అవుతుంది కాబట్టి 144% అవుతుంది. అంటే ఇనిషియల్ గా 100% ఉంది, కాస్త ఇప్పుడు ఎంత అయింది 144%. అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఏంటి అంటే 44%. ఆల్రైట్. సో దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటే ఇలాంటి క్వశ్చన్ కి డైరెక్ట్ మీరు 44% కనుక్కొని పెట్టేయవచ్చు. ఆల్రైట్. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే ఒకవేళ 10% పెరిగి 10% పెరిగితే సంపూర్ణతల వైశాల్యంలో మార్పు శాతం ఎంత, ఇది కనుక్కొని కింద కామెంట్స్ లో రాయండి. రైట్. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 12.5% పెరిగితే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత, వైశాల్యం అంటున్నాడు. వృత్తం యొక్క వైశాల్యం ఎంత, πr². కాన్స్టెంట్ ని పక్కన పెట్టేసేయమన్నాను. ఇదేంటి, r² అంటే 6 × r అంటే ఏంటి, ప్యూర్ ప్రోడక్ట్. కాబట్టి సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ ని మనం అప్లై చేయవచ్చు. ఇక్కడ ఏంటి 12.5 డెసిమల్స్ లో ఉంది కాబట్టి దీన్ని బెటర్ యూ రైట్ డౌన్ ఇంటూ రేషియోస్. సో ఫార్ములా ఏంటి మనకి, a + b + a × b డివైడెడ్ బై 100. ఇక్కడ నేను ఏమని చెప్పాను, రేషియోలో రాసుకున్నప్పుడు ఈ డివైడెడ్ బై 100 రాయాల్సిన అవసరం లేదు, రేషియోస్ మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. అంటే 2 టైమ్స్ కూడా ఇదే వాల్యూ, అంటే 2 టైమ్స్ కూడా ఇదే రేషియో, అంటే a వాల్యూ 1/8 ప్లస్ b వాల్యూ 1/8 ప్లస్ 1/8 ఇంటూ 1/8. అంటే ఇది ఏమవుతుంది 2/8 కదా, 2/8 అంటే 1/4 అవుతుంది ప్లస్ 1/64 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 64 16 ప్లస్ 1 అంటే 17/64 అవుతుంది. అంతేనా, 64 16 17/64. సో ఇదేంటి, రేషియోలో ఉంది. మరి ఇది పెరుగుదలనా తరుగుదలనా, పెరుగుదల. ఆబ్వియస్గా రెండు కూడా పెరుగుతున్నాయి, అంటే ఇక్కడ వ్యాసార్థం అనేది పెరుగుతుంటే వైశాల్యం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ మనకి పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100% చేసేయండి సరిపోతుంది. మల్టిప్లై చేయండి, క్యాన్సిల్ అవుట్ చేయండి. 4 16 24, 4 25 100, 4 25 100. ఇంకా మనం ఏమైనా చేయవచ్చా, లేదు. 25 ఏళ్ళ 175, 25 1 25, 35 7 42 డివైడెడ్ బై 16, 16 2 32, 10, 16 4 16 5 80, 16 6 96, 96 4 ప్లస్ 5 ఇక్కడ 9 ఉంది. అంటే నెక్స్ట్ 16 5 80, 16 5 80 అంటే మళ్ళీ 10 ఉంది, 16 5 80 10 ఉంది, అండ్ పాయింట్ తీస్తే ఇక్కడ 0 యాడ్ అవుతుంది. 16 6 96 అంటే 26.56%. ఆల్రైట్. సో క్యాలిక్యులేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్, ఐఎమ్ రియలీ సారీ, దే ఆర్ నాట్ ఇంటెన్షనల్. నేను ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి సో ఇట్స్ క్వైట్ కామన్ టు హ్యాపెన్. సో 26.56% అనేది దాని యొక్క పర్సెంటేజ్లో మార్పు. ఆల్రైట్. సో ఇలా మీరు కనుక్కుంటారు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి, కేజీ ఉల్లిపాయల ధర 30% పెరిగితే వ్యయం కూడా 20% పెరిగితే వినియోగంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు, టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్రైస్, అంటే పర్ కేజీ ఆర్ పర్ యూనిట్ ప్రైస్ అనుకుందాం, పర్ యూనిట్ ప్రైస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే క్వాంటిటీ. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో ఉల్లిపాయల ధర అనేది 30% పెరుగుతుంది అంటే యూనిట్ ప్రైస్ అనేది 30% పెరిగింది, ఈ క్వాంటిటీ 30% పెరిగింది. వ్యయం కూడా 20% పెరిగిందంట, అంటే టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 20% పెరిగిందంట. వినియోగంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ ఈ క్వాంటిటీ అనేది దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం కావాలి, తగ్గాలి. ఇది పెరిగితే ఇది ఖచ్చితంగా తగ్గాలి. ఆల్రైట్. సో అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు కనుక మనం డైరెక్ట్ ఫార్ములా మనం అప్లై చేస్తే ఫార్ములా ఏంటి, ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్, ఓవరాల్ percentage change is equal to a plus b plus a into b divided by 100. ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఏంటి, ఇక్కడ ఎక్స్పెండిచరే ఓవరాల్ కాబట్టి ఇది 20, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది పెరుగుదల కాబట్టి ప్లస్ ఏ అనేది ఏంటి, ఇక్కడ యూనిట్ ప్రైస్ అనేది ఏంటి, పెరిగింది, 30 పెరిగింది. సో మీకు ఇంకా క్వాంటిటీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలియకపోతే ప్లస్ ఏ రాసేయండి, ప్రాబ్లం ఏం లేదు, ప్లస్ బి. సో ఇక్కడ 30 ఇంటూ b, 30 into b by 100
సో 0 with 0 is going, అండ్ b ప్లస్ 3b by 10 ఉంటుంది. ఇది వచ్చేసి -10 అవుతుంది. ఇది 13b by 10 which is equal to -10. సో 13b is equal to -100. b వాల్యూ ఏమవుతుంది, -100 by 13 అవుతుంది, అంటే 7.69% అవుతుంది. ఇదేంటి మైనస్ కాబట్టి డిక్రీజ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఈ వాల్యూస్ కూడా చూసి చెప్పాను. మీకు ఒకవేళ డౌట్గా ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోమని చెప్పాను. ఫైనల్గా మీకు ఇక్కడ వచ్చే సైన్ బట్టి మనకి ఇంకో క్వాంటిటీ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఆల్రెడీ తెలుస్తుంది. సో కన్జంప్షన్లో అంటే మన వినియోగంలో ఎంత మార్పు ఉండాలి అంటే 7.69% తగ్గాలి కన్జంప్షన్ అనేది. సో దిస్ ఈస్ హౌ యూ అప్లై పర్సంటేజ్ చేంజ్. ఒక కుర్చీ ధర 25% తగ్గితే వ్యయం స్థిరంగా ఉంచుటకు వినియోగం ఎంత శాతం పెంచవలెను. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇనిషియల్గా వ్యయం అనేది 100% ఉంది, నా టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 100% ఉంది. కుర్చీ ధర అనేది ఎంత పెరిగిందంట అంటే ధర అనేది ఒక పర్టికులర్ క్వాంటిటీకి సంబంధించింది. సో ప్రైస్ పర్ క్వాంటిటీ అనేది పెరిగింది. ప్రైస్ పర్ క్వాంటిటీ అనేది పెరిగింది. ఇంటూ క్వాంటిటీ అయితేనే కదా మనకు వచ్చేది ఎక్స్పెండిచర్, టోటల్ వచ్చేది ఎక్స్పెండిచర్. ఆల్రైట్, సో దీంట్లో ప్రైస్ అనేది ఇది తగ్గింది అంటున్నాడు. ప్రైస్ అనేది తగ్గింది. ఎంత శాతం తగ్గింది? 25% తగ్గింది. అంటే ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. సో వినియోగం శాతం ఎంత పెంచవలను అంటున్నాడు. వ్యయం అనేది స్థిరంగా ఉండాలంట. వ్యయం అనేది ఇక్కడ 100% వాల్యూ, అంటే ఫైనల్ మనకి ఎండ్ వాల్యూ అనేది స్థిరంగా ఉండాలి అంటే సేమ్ 100% ఉండాలి, దీంట్లో ఏ మార్పు లేదు. ఆల్రైట్, ప్రైస్ పర్ క్వాంటిటీ అనేది 25% తగ్గింది. ఇంకో క్వాంటిటీ ఏం కావాలి? ఖచ్చితంగా అది పెరగాలి. ఏంటి ఈ క్వాంటిటీ? ఖచ్చితంగా వినియోగమే. ఎందుకు? ఓవరాల్గా ఆల్రెడీ మనకి కాన్స్టెంట్గా ఉంచుతున్నాం కాబట్టి రిమైనింగ్ క్వాంటిటీ ఏంటి? వినియోగం. ఈ వినియోగం అనేది ఎంత శాతం పెరగాలి అంటున్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 75% ఉంది, ఇది 100%, ఇది లేటెస్ట్ వాల్యూ. దీనిపైన ఎంత పెంచితే 100% అవుతుంది? 25 పెంచితే 100% అవుతుంది. సో 25 పెంచాలి. దేనిపైన పెంచాలి? ఈ లేటెస్ట్ వాల్యూ పైన పెంచాలి. 75 మనకి పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100%. సో 25 ఒకట్ల 25 మూడుల 1/3 ఈజ్ నథింగ్ బట్ 33.33%. సో వినియోగం అనేది ఎంత పెంచాలి అంటే 33% పెంచితే వ్యయం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అంటే ఇక్కడ ధర తగ్గినా కానీ మనం వ్యయం అనేది 33.33% పెంచితే మన అమౌంట్, మనం స్పెండింగ్ అనేది ప్రీవియస్గా ఈ కేసులో రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ దిస్ మాడ్యూల్. సో ఇంకొక మాడ్యూల్తో నేను మళ్ళీ కలుస్తాను. సో విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.